పరమాత్మ గురించి, సృష్టి గురించి, నేను ఎవరు మరియు మరణానంతరము జీవాత్మ ప్రయాణం లేక పునర్జన్మల గురించి తెలుసుకోవాలి అని కోరుకునేవారికి శతకోటి ప్రణామాలు. మహాభారత యుద్ధ ప్రారంభానికి ముందు దుఃఖితుడైన అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించిన ఈ భగవద్గీత భూమిపై ఉన్న ప్రతి మనిషికి మహోన్నతమైన మార్గదర్శకము. పరమాత్మ, విశ్వము మరియు మనస్సు ఈ మూడింటి అనుసంధానమే ఈ భగవద్గీత. కావున శ్రీకృష్ణ పరమాత్మ ఈ భగవద్గీతను నీకే ఉపదేశిస్తూ ఉన్నాడు అనే దృఢమైన భావముతో నీవు ఈ భగవద్గీతను అర్థం చేసుకోవాలి. అనంతమైన పరమాత్మలో అణుమాత్రంగా వ్యక్తమై ఉన్న సమస్త చరాచర జగత్తులో ఉన్న మానవులు కూడా పరమాత్మ స్వరూపులుగా భావించి నాలో ఆధ్యాత్మిక అహంకారము అణుమాత్రము కూడా లేకుండా ప్రతి ఒక్కరిని చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటూ ఉన్నాను. ఈ వీడియోలో శ్రీకృష్ణ పరమాత్మ సమస్త మానవాళికి కూడా విముక్తి కలిగించే భగవద్గీత సారాంశము అయిన ప్రతి అక్షరము, ప్రతి పదము, ప్రతి మాట కోహినూర్ వజ్రము కన్నా చాలా గొప్ప విలువైనదిగా భావించి మీరు ఈ వీడియోలను పూర్తిగా అర్థము చేసుకొని మోక్ష మార్గమునకు చేరడమే కాకుండా ఈ వీడియోలను ప్రతి ఒక్కరికి మరియు వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోలను షేర్ చేసి ఈ ఆధ్యాత్మిక మహాయాత్రలో మీరు కూడా భాగస్వాములు కావాలని వేడుకుంటున్నాను. 8వ అధ్యాయము అక్షర బ్రహ్మ యోగము. ఉపనిషత్తులలో విస్తారముగా చెప్పబడిన చాలా విషయాలని ఈ అధ్యాయము క్లుప్తంగా వివరిస్తుంది. ఈ అధ్యాయము మరణం తర్వాత గమ్యాన్ని నిర్ణయించే కారకాలను కూడా వివరిస్తుంది. బ్రహ్మన్ అనగా ఏమిటి, ఆధ్యాత్మ అనగా ఏమిటి, కర్మ అంటే ఏమిటి, దేనిని ఆది భూతము అంటారు, ఎవరిని ఆది దైవము అంటారు, శరీరములో ఆది యజ్ఞ అంటే ఎవరు, మరియు ఆయనే ఆది యజ్ఞము ఎట్లా అయినాడు, దృఢమైన మనస్సుతో ఉన్నవారికి మరణ సమయంలో నేను తెలియట ఎలా సాధ్యమో ఇప్పుడు నేను నీకు తెలియజేస్తాను. సర్వోన్నతమైన నాశము లేని స్థితినే బ్రహ్మన్ అందురు. వ్యక్తి యొక్క ఆత్మతత్వమనే ఆధ్యాత్మ అంటారు. ప్రాణుల భౌతిక తత్వమునకు మరియు వాటి అభివృద్ధికి సంబంధించిన పనులనే కర్మ లేదా ఫలాపేక్షతో ఉన్న చర్యలు అంటారు. నిరంతరము మారుతూనే ఉండే ఈ భౌతిక సృష్టినే ఆది భూతము అంటారు. సర్వభూతముల హృదయములలో నివసించే నేను ఆది యజ్ఞము అంటే సమస్త యజ్ఞములకు అధిపతి నేను. మరణ సమయంలో నన్ను స్మరిస్తూ దేహాన్ని విడిచిపెట్టిన వాడు నన్నే చేరుకుంటాడు. ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావు లేదు. మృత్యుకాలములో శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో వ్యక్తి దేనినైతే గుర్తు చేసుకుంటాడో ఎప్పుడు ధ్యాసలో ఉండటం వలన ఆ వ్యక్తి అదే స్థితిని పొందును. కావున సర్వకాలముల యందు నన్ను స్మరిస్తూనే ఉండుము మరియు నీ కర్తవ్య క్రియలను ధర్మానుసారంగా నిర్వహించుము. నీ మనస్సు బుద్ధిలను నాకు శరణాగతి చేసి సమర్పించినచో నీవు తప్పకుండా నన్నే పొందుదువు. ఈ విషయంలో సందేహము వద్దు. అభ్యాసముతో నిరంతరంగా మనస్సును ఎటూ పోనీయక పరమేశ్వరుడైన నన్ను స్మరించుట ఎందే నిమగ్నం చేస్తే నీవు తప్పకుండా నన్ను పొందగలవు. శరీరము యొక్క అన్ని ద్వారములను నియంత్రించి మనస్సుని హృదయస్థానము ఎందే నిలిపి ప్రాణములను తల పైభాగమున ఉన్న బ్రహ్మరంధ్ర స్థానములోనికి లాగి ఉంచడానికి వ్యక్తి ఏకాగ్రతతో ప్రాణాయామ సాధనలో యోగధ్యానములో స్థితుడై ఉండవలయును. పరమేశ్వరుడైన నన్ను స్మరిస్తూ ఓంకారమును జపిస్తూ శరీరము నుండి వెళ్ళిపోయిన జీవాత్మ పరమగతిని పొందును. అనన్య చిత్తముతో నన్నే ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండే యోగులకు నేను సులభముగానే గోచరిస్తాను. ఎందుకంటే వారు నిరంతరము నాయందే నిమగ్నమై ఉంటారు కాబట్టి. నన్ను పొందిన పిదప
నన్ను పొందిన మహాత్ములకు ఈ దుఃఖముల నిలయము మరియు తాత్కాలికము అయిన ఈ లోకములో పునర్జన్మ ఉండదు. నన్ను గ్రహించిన మహనీయులు మోక్షమును పొందుదురు, ఎందుకంటే వారు సర్వోత్కృష్టమైన పరిపూర్ణతను సాధించారు. బ్రహ్మ యొక్క ఈ భౌతిక సృష్టి యొక్క లోకములో అన్నిటిలో నీవు పునర్జన్మకు గురవుతూనే ఉంటావు. కానీ ఎప్పుడైతే నా పరంధామమునకు చేరిన పిమ్మట మరలా ఈ భౌతిక లోకములకు తిరిగి రావడం జరగదు. 1000 మహాయుగముల కాలము బ్రహ్మదేవునికి ఒక పగలు అవుతుంది మరియు ఆయనకు ఒక రాత్రి కూడా అంతే సమయము ఉంటుంది. దీనిని అర్థం చేసుకున్న వివేకవంతులు పగలు మరియు రాత్రి యొక్క యథార్థాన్ని అర్థం చేసుకున్నట్టు. బ్రహ్మ యొక్క పగలు ప్రారంభం కాగానే సమస్త లోకములు మరియు ప్రాణులు అవ్యక్త మూలము నుండి ఉద్భవిస్తాయి మరియు ఆయన రాత్రి మొదలైనంతనే అన్ని లోకములు మరియు జీవులు జీవాత్మలు తమ అవ్యక్త పరమాత్మలోకి లీనమైపోతాయి. బ్రహ్మ యొక్క పగలు మొదలవగానే సమస్త జీవరాశులు పదే పదే పుట్టడం ప్రారంభమవుతుంది. ఇలా బ్రహ్మ పగలు మరియు రాత్రి అప్రయత్నపూర్వకముగా మరియు నిరంతరాయంగా జరుగుతూనే ఉంటాయి. వ్యక్తమైన ఈ సృష్టి కంటేనూ అలౌకికమైన మరి ఒక సనాతనమైన ఆది అంతము లేని అవ్యక్త అస్తిత్వము కలదు. మిగతా అన్నీ నశించిపోయినా ఆ అనంతమైన అవ్యక్త స్థితి మాత్రము నిత్యము మరియు నశించనిది. ఈ యొక్క ఆది అంతము లేని అనంతమైన అవ్యక్తమైన విస్తారమే సర్వోన్నత లక్ష్యము. ఈ అనంతమైన అవ్యక్త స్థితిని చేరుకున్న తర్వాత వ్యక్తి ఈ సృష్టిలోనికి తిరిగి రాడు. అది నా యొక్క పరంధామము. సర్వోత్కృష్ట పరంధామ చైతన్యమే అన్నింటికన్నా సర్వోన్నతమైనది. ఆ పరంధామ చైతన్యము సర్వలోకములు మరియు సర్వ ప్రాణులయందు స్థితమై ఉన్న ఆ పరంధామమును కేవలము అనన్యమైన భక్తి చేత పొందబడిన ఆత్మజ్ఞానము ద్వారా మాత్రమే తెలుసుకోబడును. ఈ లోకము నుండి లేదా ఈ సృష్టి బంధముల నుండి వెళ్ళిపోవటానికి ఉన్న 2 రకాల మార్గాలను నేను ఇప్పుడు నీకు వివరిస్తాను. దీనిలో ఒకటి మోక్షమునకు దారితీస్తుంది, మరి ఒకటి పునర్జన్మకు దారితీస్తుంది. సర్వోన్నత బ్రహ్మన్ గురించి తెలుసుకొని ఉత్తరాయణ 6 మాసాల కాలంలో శుక్లపక్షములో పగటిపూట ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారు పరమపదాన్ని చేరుకుంటారు. లేదా వైదిక కర్మకాండలను ఆచరించేవారు దక్షిణాయన 6 మాసాల్లో కృష్ణపక్షంలో ధూమ్రకాలంలో రాత్రిపూట ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారు స్వర్గాది లోకాలను పొందుతారు. స్వర్గ సుఖాలను అనుభవించిన తర్వాత తిరిగి ఈ భూలోకానికి వస్తారు. ఆత్మజ్ఞానముతో తేజోవంతమైన జ్ఞానులు మోక్ష మార్గమునకు, లేదా అజ్ఞానముతో అంధకారములో ఉన్నవారు పునర్జన్మకు దారితీస్తుంది. ఈ 2 మార్గముల యొక్క రహస్యము తెలిసిన యోగులు ఎన్నటికీ మోహమునకు గురి కారు. కావున సర్వదా యోగములో స్థితుడవై ఉండుము. ఈ రహస్యము తెలిసిన ఆత్మజ్ఞానులు వైదిక కర్మకాండల ఆచరణ కంటే, వేదాధ్యయనము కంటే, యజ్ఞములను ఆచరించుట కంటే, తపస్సు చేయుట కంటే, దాన ధర్మాలు చేయుట కంటే ఎక్కువ పుణ్యఫలమును ఈ ఆత్మజ్ఞానులు పొందుతారు. ఇటువంటి ఆత్మయోగులు పరమపదమును పొందెదరు. ఈ అధ్యాయము సమాప్తము. తదుపరి భగవద్గీత అధ్యాయము కొరకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు.